హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజైతే చూడండి ఆలూతో స్నాక్స్ అయితే ఎలా చేసుకుందాం. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీ అండి, చాలా చాలా బాగుంటాయి. రండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్దాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజని. ఈ రోజైతే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాము. చూడండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. దేనికి అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనం ఆలూ స్నాక్స్ అయితే చేసుకుందాం. చూడండి ఇలా పీసెస్ అయితే ఆలు నీట్గా తొక్క చెక్కుకొని కడుక్కొని ఇలా అయితే పీసెస్ కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, పొండు పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసుకోండి. నీట్గా కడిగి పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసుకోండి. నీట్గా కడిగేసి గరం మసాలా, శనగపిండి, సోనా మసూర్ బియ్యం నీట్గా కడిగి ఆరబెట్టుకొని మిల్లుకు అయితే ఇలా పట్టించుకోండి. ఇలా ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా అయితే తీసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఆలూ స్నాక్స్ అయితే చేసుకుందాం. పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా తీసుకోండి. తగినంత వాటర్. ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి. కట్ చేసిన ఆలూ పీస్ అయితే వేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి కంపల్సరీ. పచ్చిమిర్చి, పండు పచ్చిమిర్చి, శనగపిండి అయితే తీసుకోండి. 4 స్పూన్లు అయితే వేసుకోండి. బియ్యపిండి, సోనా మసూర్ బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, గరం మసాలా 1 స్పూన్. పిండికి తగినంత వాటర్ అయితే పోసుకోండి. లైట్గా వేసుకుంటూ కలుపుకొని చూడండి. కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం పీసెస్ అన్నీ కూడా పట్టించుకుందాం. చూడండి పీసెస్ అన్నీ కూడా ఇలా అయితే పట్టించుకోండి. చూడండి ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాం. వావ్, చూడండి వెనకటి పద్ధతిలో దీన్ని దెబ్బ రొట్టె అంటారు, రొట్టె ముక్క అంటారండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ రొట్టె అయితే నేను చాలాసార్లు వేసి వీడియో అయితే చూపించాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆవకాయ అయితే వేసుకొని తింటే ఉంటుందండి, అద్దరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆవకాయ అయితే ఇలా అయితే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆవకాయ నూనె వేసుకుని రొట్టె ముక్క కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో అయితే నేను చాలాసార్లు చూపించాను. హెల్త్కి చాలా మంచిది. వెనకటి రొట్టె ముక్క కంపల్సరీ ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మగవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రొట్టె అయితే పక్కకు తీసేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న పీసెస్ అన్నీ కూడా వేగించుకుందాం. చూడండి ఇలా బాండ్లీ వద్ద పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని కావలసినంత కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుందాం. హెల్త్కి చాలా మంచిదండి కోకోనట్ ఆయిల్. గుండెకి అయితే చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతారు. జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది.
కావాల్సినంత కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. బాగా హీట్ అవనిద్దాం. బాగా హీట్ అయింది లేనిది చూసుకోండి. బాగా హీట్ అయితే అయ్యింది. ఇలా పీసెస్ అన్నీ కూడా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా అయితే మొత్తం వేగించుకోండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే వేయించుకోండి. సైలెంట్ అయిన తర్వాత అయితే తీసేసుకుందాం. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయి మొత్తం కూడా తీసేసుకుందాం. ఇలా అయితే మొత్తం తీసుకోండి. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి, క్రంచీ క్రంచీగా. చూడండి, కలర్ఫుల్ అయితే సూపర్, వెరీ వెరీ టేస్టీ. చాలా బాగుంటాయండి. ఇలా అయితే వేయించుకుని పక్కకైతే తీసేసుకుందాం. ఇవన్నీ కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, క్రంచీ క్రంచీగా చాలా టేస్టీ అండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రంచీగా అయితే ఉన్నాయో. ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. వెరీ వెరీ టేస్టీ. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. తప్పులు రైట్లు ఉంటే కనుక సరి చేసుకుంటా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. స్నాక్స్ కింద అయితే స్కూల్ నుంచి రాగానే ఇలా అయితే తయారు చేసి పెట్టండి. హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే చూపించేస్తా. మీకు ఏదైనా సాస్ ఉంటే సాస్లో వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి, క్రిస్పీగా. సూపర్ ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి, ఎలా ఉన్నాయి ఏంటి అని. ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ అయితే పెట్టండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.